వాటరీ సెమెన్ అది నీళ్ళలాగా వీర్యం అయిపోయినప్పుడు వీర్యం బయటికి వచ్చేస్తుంది. ఇది ఒక కేసు. ఇంకోటి ఏంటంటే స్నానం చేసేటప్పుడు, ప్యాంట్ వేసేటప్పుడు అసలు అంగానికి అసలు చెయ్యి పెట్టగానే వీర్యం బయటికి వస్తుంది. అది సెన్సిటివ్ పెనిస్. దీనిలో చాలా డిఫరెన్స్ ఉంది. రెండిట్లో కూడా వీర్యం తొందరగా వెళ్ళిపోతుంది. అంటే శీఘ్రస్ఖలనం ప్రాబ్లం ఉంటుంది. కానీ ఎప్పుడైతే శీఘ్రస్ఖలనం ఉంటుందో, శీఘ్రస్ఖలనం ఎప్పుడవుతుంది? నీళ్ళలాగా స్పామ్స్ అయిపోయాయి అనుకోండి, వాటరీ సెమెన్. ఆ వాటరీ సెమెన్ వీర్యం నీళ్ళలాగా ఉన్నప్పుడు మీరు రతి క్రీడలో పార్టిసిపేట్ అయ్యేటప్పుడు మీ వీర్యం వెళ్ళిపోతుంది. అది శీఘ్రస్ఖలనం. కానీ సెన్సిటివ్ పెనిస్కి మీరు రతి క్రీడలో పార్టిసిపేట్ అవ్వడం అవసరం లేదు. సెన్సిటివ్ పెనిస్కి మీరు ఎక్కడైనా కూర్చుంటారు, ఆఫీస్లో ఉంటారు, లేకపోతే మీ స్కూల్లో, కాలేజ్లో, లేకపోతే మీరు స్నానం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీకు ఆ టచ్ అవ్వగానే మీకు ఆ సెన్సేషన్స్ వచ్చేసి వీర్యం వెళ్ళిపోతుంది. ఇది డిఫరెన్స్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అసలు కన్ఫ్యూజ్ అయ్యి అసలు ఏమేమో ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఎందుకంటే ఆ శీఘ్రస్ఖలనం, ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్, ర్యాపిడ్ ఎజాకులేషన్ దాని ట్రీట్మెంట్ వేరు. ఇది సెన్సిటివ్ పెనిస్ ట్రీట్మెంట్ వేరు. సెన్సిటివ్ పెనిస్కి మేము ది బెస్ట్ ఒక రకమైన క్రీమ్ తయారు చేసాము. దాంతోపాటు ఇలాంటి హల్వా, క్యాప్సూల్స్, ఆయిల్ ఇవన్నీ ఇస్తాం మేము. అది వాడిన తర్వాత మనకు ఏమవుతుందంటే అక్కడ ఆ పాయింట్లో నరాలు ఏదైతే ఎక్కువగా సెన్సిటైజ్డ్ అయిపోతాయో అవి డీసెన్సిటైజ్ అయిపోతాయి. సెన్సిటివ్ పెనిస్ ఉంటే మీకు చాలా ఇబ్బంది. ఇక్కడైతే మీరు ఏం ఆలోచించట్లేదు, అప్పటికప్పుడు టచ్ అవుతుంది. ప్యాంట్ వేసుకునేటప్పుడు కానివ్వండి, మీకు అండర్ గార్మెంట్స్ టచ్ స్నానం చేసేటప్పుడు కానివ్వండి, వీర్యం వెళ్ళిపోతుంది దానివల్ల. రతి క్రీడలో పార్టిసిపేట్ ఈ సెన్సిటివ్ పెనిస్ ఉన్న పర్సన్ ఒకవేళ రతి క్రీడలో పార్టిసిపేట్ అయ్యాడు అనుకోండి, అతని పరిస్థితి ఏంటి? ఇమ్మీడియట్ వెళ్ళిపోతుంది. యోని దగ్గర వెళ్ళగానే వీర్యం వెళ్ళిపోతుంది. అయితే కానీ డిఫరెన్స్ చూడండి, మీరు ఇక్కడ తెలుసుకోవాలి. ఇప్పుడు నీళ్ళలాగా స్పర్మ్ ఉన్న వాళ్లకు శీఘ్రస్ఖలనం వచ్చిందనుకోండి, వాళ్లకు ట్రీట్మెంట్ వేరే. అది నీళ్ళలాగా వాటరీ సెమెన్ ఎందుకు అవుతుంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అప్పుడప్పుడు ఏంటంటే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఎక్కడ? యూరేథ్రాలో, ప్రాస్టేట్లో, యూరినరీ బ్లాడర్లో, కిడ్నీలో, ఇవన్నీ రిలేటెడ్. ఎక్కడైనా సరే మీకు అక్కడ వాటరీ సెమెన్ వెళ్ళిపోతుంది. యూజువల్లీ ఈ వీళ్ళు ఎవరైతే మల విసర్జన కానివ్వండి, అంటే మూత్రం వేసేటప్పుడు కానివ్వండి, ఈ వీర్యం ఒకవేళ బయటికి వస్తే చుక్కలు వచ్చేస్తే స్టిక్కీ సబ్స్టెన్స్ ఏదైనా వెళ్ళిపోతే కూడా వాళ్లకు రాబోయే రోజుల్లో అంగస్తంభన ప్రాబ్లం వస్తుంది. అది ఫ్యాక్ట్. కానీ మోడర్న్ చాలామంది ఏమంటారంటే ఏం కాదు, ఎంత వెళ్ళినా కానీ ప్రాబ్లం ఉండదు. అట్లా కాదండి. చూడండి, ఇప్పుడు అది వెళ్ళే స్టిక్కీ సబ్స్టెన్స్ ఏంటి? ఆ లిక్విడ్ ఏంటి? యూజువల్లీ స్పామ్స్ టెస్టిస్లో తయారవుతాయి, కింద బాల్స్లో. ఆ స్పామ్స్ తయారయ్యి ఎపిడెడమీస్ అక్కడ నుంచి రెడీ అయ్యి వచ్చి సెమైనల్ వెజికల్లో అక్కడ జమ అయ్యి, ఎప్పుడైతే రతి క్రీడలో మీరు పార్టిసిపేట్ అవుతారో అప్పుడు ఆ స్పామ్స్ బయటికి వచ్చి యూరేథ్రా ఒకటే ఓపెనింగ్లో అక్కడ వచ్చేస్తాయి. వస్తే ఈ ప్రాస్టేట్ గ్లాండ్ ఏం చేస్తుందంటే, ప్రాస్టేట్ గ్లాండ్ ఒక రకమైన సెమైనల్ ఫ్లూయిడ్ సీక్రెట్ చేసి దాన్ని పుష్ చేస్తుంది యోనిలో. ఇప్పుడు ఇది స్పర్మ్స్ రాకుండానే ఉట్టి ఫ్లూయిడ్ వెళ్ళిపోతే బయటికి అది ప్రాబ్లం. ఎందుకంటే అది ప్రాబ్లం ఉంటుంది. బలం వీక్ అయిపోతాడంటే చాలామంది డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతారు. చాలామందికి అసలు మంచి కనబడదండి. నీట్ అండర్వేర్ మొత్తం తడైపోతుంది. వాళ్ళకి ఏంటంటే మూత్రం మోగని ఇట్లా వెళ్ళిపోతుంది. ఇట్లా కొంతమందికి ఏంటంటే రిలీజియస్లీ కూడా వాళ్ళకు అది నీట్గా ఉండాలి. ఒకవేళ అలా ప్రాబ్లం వస్తే వాళ్ళకు అక్కడ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇది నాట్ నార్మల్. దీన్ని ట్రీట్మెంట్ చేయాలి. ఇది చేయకపోతే రాబోయే రోజుల్లో డెఫినెట్లీ వాళ్ళకు కొంతమందికి అయితే నడుములు నొప్పులు కానివ్వండి, యునానీ సైన్స్ చెప్తుంది. దీన్ని జిరియాన్ అని కూడా అంటారు, విపరీతంగా వెళ్ళిపోతే. ఈ సమస్యలు ఎప్పుడైతే అవుతాయో, ఈ జిరియాను, ధాతు రోగు ఇవన్నీ అవే బయటికి వెళ్ళిపోతాయి. సెమెనల్ ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్ బయటికి వెళ్ళిపోతుంది, సెమెనల్ ఫ్లూయిడ్ బయటికి వెళ్ళిపోతుంది. అక్కడ మీకు సెమెన్స్ రావాలి, అందులో స్పామ్స్ ఉండవు కానీ వెళ్ళిపోతే వీక్నెస్. ఇప్పుడు కుండలో రంధ్రం ఉందనుకోండి, మీరు ఎంత పోసినా కానీ అది వెళ్తూనే ఉంటుంది. దీంట్లో ఏం చేస్తారు తప్పంటే చాలామంది, వీక్నెస్ అయిపోయింది, అబ్బాయి చాలా బక్కగా అయిపోతున్నాడు,
వాళ్ళు కూడా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటారు. మేము వీక్ అయిపోయాము అని బాదాంలు, పిస్తాలు, అంజీర్లు అన్నీ తినడం మొదలు పెడతారు. అది ఇంకా వేడి చేస్తూ ఉంటుంది. ఇంకా వేడి చేసి ఇంకా లీక్ అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ మంచిగా దానికి ఒక రూల్ ఉంటుంది. మేమేం చేస్తామంటే చల్లటి మందులు ఇచ్చి దాన్ని ఆపుతాము. దాన్ని ఆపిన తర్వాత ఆ రంధ్రాలు ఏదైతే అన్నీ క్లోజ్ చేస్తాం. ఒక ఇట్లా ఒకవేళ క్లియర్లీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. దాని తర్వాత మనం ఏదైనా వేస్తే అది మనకు అక్కడ ఆగుతుంది. అలాగే మనము ఫస్ట్ చల్లటి మందులు ఇచ్చి ఆమెకు ఆ ఫ్లూయిడ్ సిక్రీషన్స్ ఆపుతాము. దాని తర్వాత బలానికి ఇస్తాం. దాని తర్వాత ఎరెక్షన్స్కి ఇస్తాము. ఇది స్టెప్ బై స్టెప్ పోవాలి. ఈ రూల్స్ ఫాలో అవుతేనే మీరు హెల్తీగా ఉంటారు, హెల్తీ సెక్స్ చేయగలుగుతారు, చాలాసేపు చేయగలుగుతారు, చాలా రోజులు చేయగలుగుతారు. అయితే మీకు ఒకవేళ ఈ తొందరపాటులో ఒకవేళ శీఘ్రస్ఖలనం అయిపోతుంది, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ప్రాబ్లం ఉంది అంటే మీరు మాతో సంప్రదించవచ్చు. అలాగే సెన్సిటివ్ పెనిస్ ఉంటే మళ్ళీ దాని లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వేరేది అయిపోతుంది. ఈ సెన్సిటివ్ పెనిస్కి ఏంటంటే మళ్ళీ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని సరిగా చేయాలి. అలాగే అక్కడ నర్వ్ ఎండింగ్స్ ఏవైతే ఉంటాయో న్యూరాన్స్ అవన్నిటిని మంచిగా బలపరచాలి. దాన్ని మనం డీసెన్సిటైజ్ చేయాలి. దానికి క్రీమ్స్ టెంపరరీ ఇచ్చి అలాగే కొంచెం ప్రాక్టీస్ ట్రిక్స్ ఉంటాయి. అవన్నీ చేస్తూ ఆ సెన్సిటివ్ పెనిస్ని మనం దూరం చేసుకోవచ్చు. సో వ్యూవర్స్, ఎవరైనా సరే ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే ఎవరికైనా ఈ ప్రాబ్లం రావచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. ట్రీట్మెంట్ కొరకు కాల్ చేయొచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి, యునాని, నాంపల్లి, హైదరాబాద్.